పేపర్ లో వెలుగు పేపర్ తీసుకుని నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి, మీకు వార్తలన్నీ వినిపించేస్తా. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మీరు గుడికి వెళ్తున్నారా అయినా పర్లా, ఫేస్బుక్ పేజ్ లోకి మీరు వెళ్ళి ఫోన్ జోబులో పెట్టుకొని మీరు వింటూ గుడికి వెళ్ళొచ్చు. సో మీకు వార్తలన్నీ వినిపించేస్తా. సో నేను స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా షేర్ కొట్టేయండి. వెల్కమ్ 2021. మనం అక్కడ ఫోటో చూడొచ్చు. వారణాసిలో నిన్న గంగా హారతి నిర్వహించిన సందర్భంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. సో నయా సాల్ వచ్చేసింది. కరోనా కల్లోలానికి ఫుల్ స్టాప్ పెడుతూ వ్యాక్సిన్ ని మోసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి సెలబ్రేషన్స్ జోష్ మాత్రం తగ్గాయి. జోష్ తగ్గింది, బట్ ఏంటంటే చాలా మందిలో ఒక పాజిటివిటీ, ఒక ఆశలు మాత్రం చిగురిస్తున్న పరిస్థితి. సో ఆశలన్నీ కూడా నెరవేరాలని చెప్పి మనం కోరుకుందాం. ఫిట్మెంట్ 27 లేదా 32%. సో ప్రభుత్వ ఉద్యోగులకి 27 లేదా 32% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి పిఆర్సీ కమిషన్ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోందండి. అంటే ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు కానీ, అలాగే ఉద్యోగుల జీవన ప్రమాణాల ఆధారంగా వీళ్ళు మొత్తం ఈ రెండు రకాల ప్రతిపాదనలని రిపోర్ట్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆఫీసర్ల కమిటీ ఉద్యోగ సంఘాల సమక్షంలో సిఎస్ సోమేష్ కుమార్ ని కలిసి రిపోర్ట్ ని పిఆర్సీ చైర్మన్ విశ్వాల్ అందజేశారు. దాదాపు 500 పేజీలు ఉందట ఈ రిపోర్ట్. సో దీన్ని సీల్డ్ కవర్ లో అందించారు. 2.5 ఏళ్లు పైగా స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ రెడీ చేసింది. ప్రభుత్వం విధించిన గడువుకి చివరి రోజైన గురువారం దీన్ని అందజేసింది అని చెప్పి చూస్తున్నాం. ఇందులో చాలా అంశాల్ని ఈ కమిటీ ప్రస్తావించిందండి. రాష్ట్ర ఖజానా పరిస్థితిపై ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికను ఇందులో ప్రధానంగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా వివరించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీల వివరాలు, వివిధ రాష్ట్రాలు అక్కడక్కడ ఉద్యోగులకు ఇస్తున్న శాలరీల డీటెయిల్స్ కానీ, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ వీటిలో ఏ మేరకు ఇస్తున్నారు, ఏపీలో ఎట్లా పెంచారు, ఇలాంటి అనేక ఇష్యూస్ ని కమిషన్ తన రిపోర్ట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఫస్ట్ టైం యూనియన్ లీడర్ల మధ్య రిపోర్ట్ ఇచ్చారండి. పిఆర్సీ కమిషన్ ఎప్పుడు కూడా తన రిపోర్ట్ ని ఎంప్లాయీస్ లీడర్ల సమక్షంలో సిఎస్ కి ఎప్పుడు అందజేయాల, ఎప్పుడు డైరెక్ట్ గా సిఎస్ కి ఇచ్చేసేవారు. ఆ రిపోర్ట్ లోని సూచనల ప్రకారమో లేదా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునో ప్రభుత్వం డెసిషన్ తీసుకునేది ఫిట్మెంట్ కి సంబంధించి. కానీ ఫస్ట్ టైం ఉద్యోగ సంఘాల లీడర్ల సమక్షంలో సిఎస్ కి రిపోర్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది అని చెప్పి చూస్తున్నాం. ఏంటి దీని వెనక ఆంతర్యం ఏమై ఉంటుందని చెప్పి కూడా ఉద్యోగ సంఘాల్లో చర్చ జరుగుతోంది. అండ్ దాని గురించి లోపల పేజీలో చూద్దాం. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుపై ఎంక్వైరీ. మనకు తెలుసు ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయి. మన రాష్ట్ర విద్యార్థులకి నష్టం చేకూర్చుతూ ఏపీ స్టూడెంట్లకి ఎన్నో సీట్లు, అంటే మన స్టూడెంట్స్ కి దక్కాల్సిన సీట్లు ఏపీ స్టూడెంట్స్ కి పోయాయి అని చెప్పి పెద్ద ఎత్తున దుమారం రేగింది. మనకు తెలుసు దీని మీద గవర్నర్ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీని పిలిపించుకుని మరి మాట్లాడిన పరిస్థితి. సో దీనికి సంబంధించి హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ స్పందించారండి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ సీట్ల కేటాయింపును పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దాని గురించి కూడా మనం చూద్దాం. హైదరాబాద్, మహబూబ్ నగర్ లో వ్యాక్సిన్ డ్రై రన్. సో రాష్ట్రంలో హైదరాబాద్, మహబూబ్ నగర్ లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించాలని చెప్పి స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ నెల 2న రన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. సో కొన్ని సెలెక్టెడ్ 4 రాష్ట్రాల్లో మొన్న డ్రై రన్ నిర్వహించారు కదా, ఇప్పుడు ఈ నెల 2న అంటే రేపు డ్రై రన్ చేపట్టాలని చెప్పి కేంద్రం డిసైడ్ చేసింది. సో ఈ 2 జిల్లాల్ని, హైదరాబాద్ అండ్ మహబూబ్ నగర్, ఈ 2 జిల్లాల్ని మన రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు జిల్లాల అధికారులు అని చెప్పి చూస్తున్నాం. సో డ్రై రన్ కి సంబంధించి ఇవాళ ట్రైనింగ్ ఇస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు. 2 జిల్లాల్లో కలిపి కనీసం 6 సెంటర్లలో ఈ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. ఒక్కొక్క సెంటర్ లో 3 సెషన్స్ లో ఉంటుంది వ్యాక్సినేషన్. దాని గురించి కూడా మనం లోకల్ పేజీలో చూద్దాం. సో సెకండ్ పేజ్ కి వస్తే హైదరాబాద్, మహబూబ్ నగర్ లో వ్యాక్సిన్ డ్రై రన్. సో ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూద్దాం. కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఎలా ఉండాలో ఇప్పటికే కేంద్రం ఆల్రెడీ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. వెయిటింగ్ రూమ్, వ్యాక్సిన్ స్టోరేజ్ ఎట్లా ఉండాలి, ఎన్ని డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, స్టోరేజ్ సెంటర్ నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ కి వ్యాక్సిన్ తరలించడం కానీ, వ్యాక్సిన్ వయల్స్ ఓపెన్ చేయడం, అలాగే ఎట్లా సిరింజ్ లో వ్యాక్సిన్ ఎట్లా ఎక్కించాలి, ఇంజెక్షన్ వేయడం, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ నేర్పించారు. లబ్ధిదారుల పేర్లను కోవిన్, మనకి తెలుసు కదా, ఒక సాఫ్ట్వేర్ ప్రత్యేకంగా దీనికోసం రూపొందించారు. అందులో ఎంటర్ చేయడం, సెంటర్ వద్దకు లబ్ధిదారు రాగానే ఐడి కార్డ్ చెక్ చేసి వాళ్ళ వెయిటింగ్ రూమ్ కి పంపడం, ఇట్లాంటివన్నీ కూడా గైడ్ లైన్స్ లో పేర్కొంది కేంద్రం. వీటన్నిటికీ ఎదురయ్యే సమస్యల్ని గుర్తించి కేంద్రానికి నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా రాష్ట్రానికి చెప్పింది. దీనికోసం కేంద్రం కొన్ని సూచనలు కూడా చేసింది ఈ సమస్యల పరిష్కారానికి. ప్రాసెస్ ఏంటంటే వ్యాక్సిన్ ఎవరికి వేయాలనుకుంటున్నారో వారి పేర్లని ముందే రిజిస్టర్ చేస్తారు. www.cowin.gov.in ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ చేస్తారు. ఏ వ్యాక్సిన్ సెంటర్ లో ఎవరికి వ్యాక్సిన్ వేస్తారో లబ్ధిదారులకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. గుర్తింపు కార్డులు, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఇలాంటివి ఏవైనా సరే తీసుకుని మనకి ఎక్కడైతే వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి.
ఆ తర్వాత వ్యాక్సినేషన్ ఆఫీసర్ గా ఉన్న పోలీస్ సిబ్బందికి మనం ఐడి కార్డ్ చూపించాలి. అతను మనల్ని వెయిటింగ్ రూమ్ కి పంపిస్తారు. తర్వాత మరో ఆఫీసర్ దగ్గరికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వచ్చిన ఎస్ఎంఎస్ ఏదైతే ఉంటుందో అది చూపించాలి. ఆ ఆఫీసర్ కోవిన్ వెబ్సైట్ లో వివరాలు వెరిఫై చేసిన తర్వాతే వ్యాక్సిన్ వేస్తారనమాట. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనం ఇదివరకే చెప్పుకున్న అరగంట పాటు అక్కడే ఉండాలి. ఒకవేళ ఏమైనా ఆరోగ్యంలో ఏమైనా చేంజెస్ వస్తే వెంటనే వాళ్ళు అక్కడ ట్రీట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా అనిపించినా సరే అక్కడ ఉన్న డాక్టర్ కి చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇదంతా పూర్తయిన తర్వాత లబ్ధిదారు మొబైల్ కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఏ వ్యాక్సిన్ బ్యాచ్ వేశారు, సెకండ్ డోస్ ఎప్పుడు, ఏ రోజు రావాలి, ఎన్ని గంటలకు రావాలి, మొత్తం అన్ని వివరాలు అందులో ఉంటాయి. సో మనం సెకండ్ డోస్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ప్రింట్అవుట్ లేకపోతే ఆ మెసేజ్ తీసుకుని వెళ్లాల్సిందే. సో దానికి సంబంధించి ఇవి మేజర్ ప్రాసెస్. అయితే ఈ మధ్య మర్చిపోయిన, ఈ మధ్య ఒక కొత్త రకం మోసం జరుగుతోందండి. రకరకాల ఫోన్లు వస్తున్నాయి చాలా మందికి. మేము కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి డీటెయిల్స్ సేకరిస్తున్నాం. మీ ఆధార్ నెంబర్ చెప్పండి, పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి, ఇట్లా రకరకాలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో ఆ వలలో పడి మోసపోవద్దు. ఎందుకంటే కోవిన్ సాఫ్ట్వేర్ రూపొందించారు. బట్ ఇనీషియల్ గా ఇచ్చేది హెల్త్ వర్కర్స్ కి వాళ్ళకే కాబట్టి ఎవరి నుంచి ఎలాంటి ఫోన్స్ రావు. దయచేసి ఇలాంటి వలలో చిక్కుకోవద్దు. అండ్ కరోనాతో మరో 3 చనిపోయినట్లు మన హెల్త్ బులెటిన్ లో చెప్పారండి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు 43,413 మందికి టెస్టులు చేశారు. 415 మందికి పాజిటివ్ వచ్చింది. సో దీనికి సంబంధించి వార్త. 9 నెలల్లో కరోనాకు బలైంది 1,541 మంది. సో ఏడాదంతా ఆల్మోస్ట్ ఏడాది ఇన్ ద సెన్స్ 2020 అంతా కూడా కరోనా నామ సంవత్సరంగా అయిపోయింది. మార్చిలో మొదలుపెట్టి ఇంకా ఇప్పటికీ కూడా కలకలం రేగుతూనే ఉంది కరోనాకు సంబంధించి. మనందరికి తెలుసు వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా ఇది ఇట్లానే ఉంటది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,541 మంది చనిపోయారండి. ఇంకా చాలా మరణాలు ఉన్నాయి. మనమే చాలా సార్లు చెప్పుకున్నాం. పదుల సంఖ్యలోనే శ్మశాన వాటికల్లో దహనాలు జరుగుతుంటే మనకి 2, 3 అని చెప్పి చూపిస్తున్నారు హెల్త్ బులెటిన్ లో అని చెప్పి. సో ఎక్కడా కూడా పెద్దగా లెక్కల్లోకి రాని డెత్స్ అయితే వేలల్లోనే ఉంటాయని చెప్పి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు టెస్ట్ల విషయంలో రాష్ట్ర సర్కార్ ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో మార్చి నుంచి జూన్ వరకు కూడా వేగంగా కరోనా మన రాష్ట్రంలో విస్తరించిన పరిస్థితి. ఎక్కువ టెస్టులు చేస్తే ప్రైజులు ఇస్తారా అని చెప్పి ఇట్లాంటి రకరకాల కామెంట్స్ చేసి దాన్ని బాగా డౌన్ ప్లే చేసిన పరిస్థితి. మార్చిలో టెస్ట్ చేయించుకున్న ప్రతి 100లో 9 మందికి పాజిటివ్ వస్తే జూన్ నాటికి ప్రతి 100లో 22 మందికి వైరస్ స్ప్రెడ్ అయిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో ఎంతలాగా ట్రాన్స్మిషన్ జరిగింది అనేది. ఆ తర్వాత జూన్ 3వ వారం నుంచి ప్రతిపక్షాలు, వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ మొత్తుకోంగా హైకోర్టు పదే 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 అక్షింతలు వేయంగా అప్పటికీ కదలిక వచ్చింది రాష్ట్ర సర్కార్లో. జూన్ 3వ వారం నుంచి టెస్ట్ల సంఖ్య పెంచారు. తర్వాత పాజిటివ్ రేట్ పెరిగింది, పాజిటివ్ రేట్ తగ్గింది. కానీ వైరస్ వ్యాప్తి మాత్రం ఆగని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే దావారణంలో వ్యాపించింది కదా. ఆ తర్వాత సెప్టెంబర్ దాకా కేసులు, డెత్స్ పెరుగుతూనే పోయాయి. అత్యధికంగా సెప్టెంబర్ లో 16.26 లక్షల టెస్టులు చేయగా 65,903 మందికి పాజిటివ్ వచ్చిందండి. ఆ తర్వాత టెస్టులు, కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మొత్తంగా ఈ నెల 30 నాటికి డిసెంబర్ 30 నాటికి కేసుల సంఖ్య 2,86,354కి పెరిగింది. ఇప్పుడు కరోనా కేసులు, డెత్స్ పెద్దగా లేకున్నా కొత్త బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ మాత్రం కలకలం సృష్టిస్తోంది. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం, కొంత టైం పడుతుందని చెప్పి హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మొత్తంగా 36 మంది హెల్త్ వర్కర్స్ కరోనా బారిన పడి చనిపోయారండి. ఎంతో మంది విపరీతంగా పోరాడి విపరీతంగా అలసిపోయారు. పోలీసులు, హెల్త్ వర్కర్లు, డాక్టర్లు మొత్తం రకరకాలుగా ఫోర్ ఫ్రంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విపరీతంగా పోరాడి చాలా మంది సీరియస్ కండిషన్ కి వెళ్లారు. మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే రాష్ట్ర సర్కార్ నుంచి మృతుల కుటుంబాలకు ఏం సాయం కూడా అందలేదండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 లక్షల సాయం ఒక 15 మందికి మాత్రం అందింది. మిగిలిన మరో 6గురికి త్వరలోనే డబ్బిస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. పోలీసులు, శానిటేషన్ సిబ్బందిలో కూడా చాలా మంది వైరస్ తో బాధపడ్డారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. వారియర్స్ కు నివాళులు అర్పించండి అని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నిన్న విజ్ఞప్తి చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలి. ఎంతో మంది కరోనా టైంలో ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరికీ నివాళులు అర్పించండి అని చెప్పి. కరోనా పోయే వరకు ఎట్టి పరిస్థితుల్లో పండుగలు, వేడుకలు వీటిలో పాల్గొనద్దు. రామ్ చరణ్ కానీ, వరుణ్ తేజ్ కానీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. వాళ్ళిద్దరికీ కూడా కరోనా వచ్చింది. అదే ఎగ్జాంపుల్. దయచేసి ఎవరు కూడా వేడుకల్లో పాల్గొనొద్దని చెప్పి ఆయన ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు. అయితే జనవరిలో వ్యాక్సినేషన్ మోస్ట్ ప్రాబబ్లీ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయండి. బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఆస్ట్రాజెనికా ఏదైతే తయారు చేసే కోవిషీల్డ్ దాని విషయమై మన దగ్గర కూడా దాని ఎమర్జెన్సీ యూసేజ్ కి పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి మన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. వ్యాక్సిన్ డోసులు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పి కూడా ఆయన అన్నారు. మరి ఏ రాష్ట్రానికి ఎన్ని డోసులు వస్తాయి అనేది డిపెండ్స్. కేంద్రం డెసిషన్ తీసుకుంటుంది. దాని గురించిన వార్త. కరోనాతో లింగోజీ కూడా బీజేపీ కార్పొరేటర్ చనిపోయారండి. రమేష్ గౌడ్ ఆయన ప్రమాణ స్వీకారం కూడా మనకు తెలుసు. కొత్త కార్పొరేటర్ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.
ఆయన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత 2 రోజులకే అనారోగ్యానికి గురయ్యారు. కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. 25 రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన సెట్ కాలేదు. ఇంకా చనిపోయారు. 2001 నుంచి 2006 వరకు ఎల్బీ నగర్ మున్సిపల్ చైర్మన్ గా రమేష్ గౌడ్ పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కంటెస్ట్ చేశారు. ఓడిపోయారు. రమేష్ గౌడ్ మృతిపై పార్టీ సంతాపం తెలిపింది. అండ్ ఫిబ్రవరి 15 వరకు ఫాస్ట్ ట్యాగ్ వాయిదా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. జాన్ 1 నుంచి ప్రతి వెహికల్ కి కూడా ఫాస్ట్ ట్యాగ్ కంపల్సరీ, లేకపోతే టోల్ గేట్లు దాటనియరు, టోల్ ప్లాజాలు దాటనియరు అని చెప్పి. బట్ అనేక రాష్ట్రాల నుంచి ఇంకా చాలా వెహికల్స్ కి ఫాస్ట్ ట్యాగ్ లేదు కాబట్టి విజ్ఞప్తి చేసే అనేక రాష్ట్రాలు. సో కేంద్రం కూడా ఫిబ్రవరి 15 వరకు వాయిదా వేసింది. సో ఇంకా చాలా టైం దొరికింది కాబట్టి మొత్తం అన్ని వెహికల్స్ కి కూడా ఫాస్ట్ ట్యాగ్ కంపల్సరీ. దానికి సంబంధించిన వార్త. అండ్ ఫిట్మెంట్ 27 లేదా 32%. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూస్తున్నాం. ఫిట్మెంట్ పై పిఆర్సీ కమిషన్ 2 రకాల ప్రతిపాదనలు చేసిందండి. అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు వల్ల ఖజానా పరిస్థితి మేరకు 27% ఫిట్మెంట్ ప్రతిపాదనను సిఫార్సు చేసినట్లుగా కూడా భావిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో 26% ఇస్తున్నారు కాబట్టి దానికంటే 1% ఎక్కువగా 27% అని చెప్పి సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అండ్ ఉద్యోగుల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని 32% ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రతిపాదనలు కూడా సూచించాయి. మరి రెండిట్లో ఏం తీసుకుంటారనేది చూడాలి. 2.5 ఏళ్లు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి పిఆర్సీ కమిషన్ ని 2018 మే 24న సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ఆఫీసర్ తో కమిషన్ ఏర్పాటు చేసేవాళ్ళు. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ బిశ్వాల్, మరో 2 సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రఫత్ తో కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ రిపోర్ట్ తయారీకి 31 నెలల టైం తీసుకుంది. 15 కోట్లు దాదాపుగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలన్నా సరే కమిషన్ కాల పరిమితిని పదే పెంచుతూ వచ్చారు. 3 సార్లు పెంచారు. 1% ఫిట్మెంట్ కి 250 కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటిది ఒకవేళ 27% అమలు చేస్తే ప్రతి ఏటా 6,750 కోట్లు ఖర్చు అవుతుందట. 32% కనుక అమలు చేస్తే 8,000 కోట్ల భారం పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి దేనికి సంబంధించి 27%, 32% అనేది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటుంది. మనం అక్కడ ఫోటో కూడా చూడొచ్చు. ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలోని సిఎస్ కి పిఆర్సీ రిపోర్ట్ ఇస్తున్న కమిషన్ సభ్యులు. అండ్ యాసంగి సాగు 27%. సో యాసంగి సాగు ఇప్పటి వరకు 27% జరిగింది అని చెప్పి ఆటలో చూస్తున్నాం. సాగు ప్రారంభమై 2 months అయిపోయింది. అయినా సరే ఇప్పటి వరకు 3.64 లక్షల ఎకరాల్లోనే వరి నాట్లు పడ్డాయి. యాసంగిలో సాధారణ వరి సాగు 22.19 లక్షల ఎకరాలు కాగా ఈసారి 50 లక్షల ఎకరాల వరకు సాగు అవుతుందని చెప్పి అనుకున్నారు. వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పటిదాకా కేవలం 27% సాగవుగా సర్కార్ టార్గెట్ లో 17% మొదలైంది అని చెప్పి చూస్తున్నాం. ఆహార పంటలైతే 30.28 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 7.89 లక్షల ఎకరాలు మాత్రమే సాగిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ ఆదేశించారండి. దాని గురించిన వార్త చూస్తున్నాం. రెవెన్యూ కోర్టులో పెండింగ్ లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి వెంటనే కలెక్టర్లు దీనికి వెంటనే స్టార్ట్ చేయాలి పరిష్కారం అని చెప్పి ఆదేశించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి చొప్పున ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆఫీసర్లని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇలాంటి కేసుల్లో సరిహద్దు సమస్యలు ఉంటూ ఉంటాయి. అవి ఉంటే కలెక్టర్లు అక్కడ గ్రౌండ్ లెవెల్లో సిచ్యుయేషన్ చూసి హద్దులు నిర్ణయించాలి అని చెప్పి ఆదేశించారు. అండ్ సాదా బైనామాలను కలెక్టర్లు పరిశీలించి వాటికి పాస్ బుక్లు, పట్టా బుక్లు జారీ చేసి ఆ వివరాలు ధరణి పోర్టల్లో నమోదు చేయాలని చెప్పి కూడా చెప్పారు. కోర్టు కేసులో ఉన్నవి తప్ప ఈ పార్ట్ బిలోని భూముల వివాదాలు ఒక 2 months లో పరిష్కరించాలి అని చెప్పి కూడా ఆయన ఆదేశించారు. ధరణి పోర్టల్లో వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్, పోర్టల్ ను మరింత మెరుగుపరచడానికి ఏవైతే చర్యలు చేపట్టాలో దానికి సంబంధించి కూడా నిన్న ప్రగతి భవన్ లో మంత్రులు, ఆఫీసర్లతో సమీక్ష జరిపారు సీఎం. భూ వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా అధికారులకు చెప్పారండి. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రైతులు చేసుకునే అప్లికేషన్స్ ను కలెక్టర్లు పరిశీలించి వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పి కూడా చెప్పారు. మెయిన్ గా చాలా ఆదేశాలు వచ్చాయి సీఎం నుంచి. ఈసీ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్లను ధరణిలో ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఇవ్వాలి అని చెప్పన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏదైనా కారణాలతో ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోతే మరొక రోజు స్లాట్ బుక్ చేసుకునేందుకు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పారు. అండ్ స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే డిపాజిట్ డబ్బులు రీఫండ్ చేయాలి, అంటే తిరిగి ఇవ్వాలి అని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకునే క్రమంలో వివరాలు తప్పుగా నమోదైతే వాటిని కరెక్ట్ చేసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలి అని చెప్పారు. ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే ఎందుకు బుక్ కావడం లేదనే విషయం క్లియర్ గా అక్కడ పోర్టల్లో డిస్ప్లే చేయాలి అని చెప్పి కూడా చెప్పారు. 1/70 చట్టం అమల్లో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదు చేసిన కేసులు పరిష్కరించాలి. 1/70 చట్టం అమల్లో ఉన్న చోట ఎస్టీల హక్కులు కాపాడాలి అని చెప్పి ఇట్లా అనేక ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే న్యూ ఇయర్ జోష్. సిద్దిపేటలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారండి. కొందరు యువతులు కోమటి చెరువు వద్ద సంబరాలు చేసుకున్నారు. 2020లో కరోనాతో పడిన ఇబ్బందులన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ
2021 లో రాబోయే వ్యాక్సిన్ ని చాలా వినూత్నంగా స్వాగతం పలికారు. గో కరోనా గో అంటూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఆ ఫోటో మనం చూస్తున్నాం. సీఎం పిలవగానే ఉరుకుతారా అని చెప్పి ఉద్యోగ సంఘాల లీడర్లపై సీఎల్పీ నేత భట్టి ఫైర్ అయ్యారండి. ఇన్నేళ్లుగా కేసీఆర్ ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం పిలవగానే వెళ్ళిపోతారా ఉద్యోగ సంఘాల నేతలు అని చెప్పి ఆయన మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆరోపించారు. ఇలాంటి నాయకులతో ఉద్యోగులకు అసలు మేలే జరగదు అని చెప్పి కూడా భట్టి కామెంట్ చేశారు. అండ్ మా జాగాను కాపాడండి అని మంత్రి కొప్పుల వేరే భవన్ కు శంకుస్థాపన చేసిండ్రు అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని సగర సంఘ నేతలు కలిశారండి. రాష్ట్ర ప్రభుత్వం సగర సంఘానికి కోకపేటలో కేటాయించిన స్థలాన్ని ఎక్స్క్యూజ్ మీ ఆ స్థలాన్ని కాపాడాలని చెప్పి ఆ సంఘ ప్రతినిధులు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని కలిసి కోరారు. నిన్న స్టేట్ ఆఫీస్ లో వారు కలిశారు సంజయ్ ని. గౌరవ భవనాలు, ఆత్మగౌరవ భవనాలు ఉండాలి కుల సంఘాలకి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే గత ప్రభుత్వ హయాంలో కోకపేటలో 2 ఎకరాల భూమి 2 కోట్ల నిధులు కేటాయించారు. జీవో ప్రకారం ఆఫీసర్లే లేఅవుట్లు కూడా వేశారు. ఫ్లాట్ నెంబర్ కూడా ఇచ్చారని చెప్పి గుర్తు చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేఅవుట్ లో ప్లాట్ నెంబర్ మారుస్తూ మరో లేఅవుట్ ని రూపొందించారు అని చెప్పి కూడా వాళ్ళు సంజయ్ కి చెప్పారు. దానికి సంబంధించిన వార్త. కేసీఆర్ చెంచాగాళ్లకు గుణపాఠం చెప్తామని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత వివేక్ వెంకటస్వామి హెచ్చరించారండి. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో ప్రధాని మోడీ వద్దకు వెళ్లి వచ్చిన కేసీఆర్ అప్పటి నుంచి యూటర్న్ తీసుకుంటున్నారు అనేక విషయాల్లో అని చెప్పి మాట్లాడారు. కేసీఆర్ చెంచాగాళ్లకు కూడా గుణపాఠం చెప్తామని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తల దించారు. ఆయన చెంచాలకి ఇంకా బుద్ధి రావడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులకు దిగుతున్నారు. వాళ్ళ మెడలు కూడా వంచుతామని చెప్పి మాట్లాడారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో టీఆర్ఎస్ నాయకుల దాడిలో ఎవరైతే బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారో వాళ్ళని నిన్న పరామర్శించారు వివేక్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. బీజేపీ బలపడుతోందని చెప్పి టీఆర్ఎస్ లో భయం పుట్టుకొచ్చింది. అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలకి జై కొడుతున్నారు కేసీఆర్ అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. అండ్ చిల్లర రాజకీయాలు, రైతు చట్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పించాలని చెప్పి ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో దాన్ని తొలగించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వివేక్ మండిపడ్డారు టీఆర్ఎస్ కార్యకర్తల మీద. ధర్మపురి నియోజకవర్గంలో పోలీసుల్ని వాడుకుని కొప్పుల ఈశ్వర్ నిజాం పాలన సాగిస్తున్నారని చెప్పి కూడా మాట్లాడారు. బీజేపీ ఎదుగుదలని ఓర్వలేక దాడులు చేస్తున్నారని చెప్పి ఆరోపించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, దుబ్బాక ఎన్నికల్లో కేసీఆర్ కు చెంప పెట్టులా ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలకి వ్యతిరేకంగా కేసీఆర్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తమ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎండగొడుతున్నారు. అందుకనే ఆయుష్మాన్ భారత్ పథకంలో ఇప్పుడు చేరారు అని చెప్పి కూడా మాట్లాడారు. ఖచ్చితంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ కి బుద్ధి చెప్తామని చెప్పి మాట్లాడారు. కేసీఆర్ రాక్షస పాలనకి త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని చెప్పి కూడా మాట్లాడారు. కొప్పులకు చిత్తశుద్ధి ఉంటే సన్నోడ్లకు బోనస్ ఇప్పించాలని చెప్పి కూడా వివేక్ సవాల్ చేశారండి. సీఎం వద్దకు వెళ్ళాడా? సన్నోడ్లు పెట్టడం వల్ల రైతులు నష్టపోయారని చెప్పి మంత్రి కొప్పులు ఈశ్వర్ ఎప్పుడైనా సీఎం వద్దకు వెళ్ళాడా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. కొప్పులకు చిత్తశుద్ధి ఉంటే సీఎం తో మాట్లాడి సన్నోడ్లు వేసిన రైతులకి బోనస్ ఇప్పించాలి అని చెప్పి కూడా ఆయన సవాల్ చేశారు. కొనుగోలు కేంద్రాలు తీసేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పడం తుగ్లక్ పాలనను కల్పిస్తోందని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. బీజేపీ లీడర్లపై దాడికి పాల్పడ్డ వారిపై పోలీస్ కేసులు పెట్టాలి, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పి కూడా వివేక్ హెచ్చరించారండి. పోలీసుల జులుం సహించేది లేదు, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి కూడా భరోసా ఇచ్చారు. ఒకవేళ పోలీసులు తమ వ్యవహార శైలి మార్చుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆయన హెచ్చరించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ఇంకెప్పుడు సీఎం టైం ఇస్తే కలుస్తా అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయం 7 ఏళ్లుగా పెండింగ్ లో ఉంది, ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. కొనుగోలు సెంటర్ల రద్దు దుర్మార్గం అంటున్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్. నిన్న డిసిసిలో ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు జూమ్ మీటింగ్ లో. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. అసలు పంటల కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం అనేది చాలా దారుణం అని చెప్పి ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై దశల వారీగా ఆందోళనలు, పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారు లీడర్స్ తో మాట్లాడుతూ. పంటలు కొనడానికి ప్రభుత్వం దాల్ మిల్లు లేదా రైస్ మిల్లు కాదు అని చెప్పి అంటున్నారు. మరి కాంట్రాక్టర్లకు బ్రోకర్ గా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సర్కార్ అసమర్థత వల్లే పంటల కొనుగోలులో విపరీతమైన నష్టం వచ్చిందని చెప్పి కూడా ఉత్తమ్ కామెంట్ చేశారు. ఈ పంటల కొనుగోళ్లతో ఉపాధి పొందుతున్నారు చాలా మంది ఐకేపీ సెంటర్ల ద్వారా చాలా మంది మహిళలు. ఇప్పుడు వీటన్నిటిని ఎత్తివేస్తే వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోతారని చెప్పి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధర కొనాల్సిందే అని చెప్పి కూడా డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంక్వైరీ, సో రాష్ట్ర స్టూడెంట్లకు నష్టం జరిగింది అని చెప్పి కనుక తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అయితే దీని మీద రాష్ట్ర స్టూడెంట్స్ కి నష్టం జరిగే పనిని ఏది కూడా ప్రభుత్వం చేయదు అని చెప్పి ఈటెల రాజేందర్ చెప్తున్నారండి. అంటే ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుకు సంబంధించి బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి నష్టం జరగకుండా చూడాలని చెప్పి 4 సార్లు సమావేశం నిర్వహించాం. విభజన చట్టానికి సంబంధించిన నిబంధనలతోనే
ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అండ్ ఆయుష్మాన్ భారత్ యాక్చువల్లీ పేద ప్రజలు ఎవరికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఆయుష్మాన్ భారత్ లో చేరామని చెప్పి కూడా చెప్తున్నారు. ఆరోగ్యశ్రీలో ఉన్న చాలా చికిత్సలు ఆయుష్మాన్ భారత్ లో కవర్ అవ్వట్ల. ఆయుష్మాన్ భారత్ లో ఉన్న కొన్ని ఆరోగ్యశ్రీలో లేవు. సో రెండు కలిపి కనుక అమలు చేస్తే అనేక రకాల వ్యాధులు ఇందులో వ్యాధికి చికిత్స చేసుకునే వీలు పేదలకు కలుగుతుంది కాబట్టి మేము ఆయుష్మాన్ భారత్ లో జాయిన్ అవడానికి ఒప్పుకున్నాం అని చెప్పి కూడా అంటున్నారు. 1000 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఇందులో 300 కోట్లు భరించాలని చెప్పి కేంద్రాన్ని కోరినట్లు కూడా చెప్పారు. ఖచ్చితంగా ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగ్గా ఉందని చెప్పి కూడా ఈటలు అన్నారండి. కరోనా వ్యాక్సినేషన్ కి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈటలు మాట్లాడారు. దాని గురించిన వార్త. బీజేపీ మహిళా మోర్చా కమిటీ 21 మందితో ఏర్పాటు చేశారండి. మహిళా మోర్చా ప్రెసిడెంట్ గీతామూర్తి. దానికి సంబంధించిన వార్త. చంద్రబాబే డీల్ చేసిండు. ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి డీల్ ని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడే చేసిండు. ఆ కేసులో 4వ నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఈ వివరాలు ఈడీకి చెప్పినట్లుగా ఒక సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ కాపీ వైరల్ అవుతోంది. నేను క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంటాను. స్టీఫెన్సన్ 30 ఏళ్లుగా ఫ్రెండ్. తెలంగాణ వచ్చినాక నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్ట్ కోసం రికమెండ్ చేయాలని స్టీఫెన్సన్ నన్ను కోరాడు. అయితే టీఆర్ఎస్ పార్టీకి గానీ లేదా కవిత, కేటీఆర్, కేసీఆర్ కి దగ్గర బంధువులకు కానీ ఫండ్ ఇవ్వాలని సూచించాను అని చెప్పి మత్తయ్య చెప్పినట్లుగా ఆ ప్రకటన వైరల్ అవుతోంది. స్టీఫెన్సన్ టీడీపీకి ఓటేస్తే 5 కోట్లు, ఓటింగ్ కి దూరంగా ఉంటే 3 కోట్లు ఇస్తామని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు డీల్ చేసిండు. ఒప్పించేందుకు తనకు 50 లక్షలు ఆఫర్ చేసిండు అని చెప్పి కూడా అతను వెల్లడించారు. సో దీనికి సంబంధించి ప్రకటన వైరల్ అవుతోంది. సో స్టీఫెన్సన్ ఒప్పించాలి, నరేందర్ రెడ్డికి ఓటేస్తే 5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఓటింగ్ కి దూరంగా ఉంటే 3 కోట్లు ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారని చెప్పి కూడా అన్నారు. సో చంద్రబాబు రేవంత్ రెడ్డిని కలవడానికి హిమాయత్ సాగర్ లో నిర్వహించే మహానాడుకు రావాలని చెప్పి జిమ్మి బాబు, టీడీపీ యూత్ వింగ్ సెక్రటరీ జిమ్మి బాబు చెప్పినట్లుగా కూడా మత్తయ్య చెప్పాడు. అండ్ అక్కడికి వెళ్ళగా చంద్రబాబు, రేవంత్ తనతో సీక్రెట్ గా మాట్లాడినట్లు కూడా మత్తయ్య వెల్లడించినట్లుగా ఈ ప్రకటన వైరల్ అవుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ వేం నరేందర్ రెడ్డికి స్టీఫెన్సన్ తో క్రాస్ ఓటింగ్ చేయించాలని చంద్రబాబు చెప్పినట్లు కూడా అతను ఈడీ ముందు చెప్పినట్లుగా ప్రకటనలో ఉంది. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే ఆర్టీసీలో 1000 పాత బస్సులు స్క్రాప్ కింద అమ్మే ప్లాన్ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్న పరిస్థితి. పాత బస్సులను స్క్రాప్ కింద అమ్మేసేందుకు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో కొత్తవి కొనకుండా ప్రైవేట్ బస్సులు తీసుకునే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి ఆర్టికల్లో చూసినాం. ఆయా రూట్లను ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పగించడం లేదా ప్రైవేట్ బస్సులు అంటే హైయర్ బస్సులు తీసుకునే కుట్ర జరుగుతోందని చెప్పి యూనియన్లు ఆరోపిస్తున్న పరిస్థితి. ఆల్రెడీ ఇంటర్ స్టేట్ ఒప్పందంతో ఏపీఎస్ఆర్టీసీకి 1,00,000 కిలోమీటర్లు తగ్గించి వాటిని మొత్తం కూడా ప్రైవేట్ బస్సులకు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ విధంగా కూడా ప్రైవేట్ కి మేలు చేకూర్చేలాగా జరుగుతోంది ప్రయత్నం అని చెప్పి కూడా యూనియన్లు ఆరోపిస్తున్న పరిస్థితి. యాక్చువల్లీ ఆర్టీసీ బస్సుల్ని ఏవైతే పాత బస్సులు ఉన్నాయో స్క్రాప్ కి వేయాలని చెప్పి ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అయితే కాలం చెల్లినవి కావడంతో వీటిని మున్సిపాలిటీలో ఏర్పాటు చేయనున్న మొబైల్ షీ టాయిలెట్స్ కోసం అమ్మాలని చెప్పి కూడా అనుకున్నారు. ఖమ్మం లాంటి చోట్ల షీ టాయిలెట్ల మోడల్ కూడా రెడీ చేశారు. కానీ తర్వాత ఆ విషయం పక్కన పడేసి ప్రస్తుతం పాత బస్సులు 1000 దాకా ఉన్నాయి. మరొక 300 బస్సులు వచ్చే ఏడాది మార్చిలో కాలం చెల్లిపోతుంది. వీటన్నిటిని అమ్మితే పెద్దగా డబ్బులు వచ్చే అవకాశం లేదు. వచ్చినా సరే వచ్చిన కొద్ది డబ్బుతో కూడా స్పేర్ పార్ట్స్ కొనాలని చెప్పి డిసైడ్ చేశారని చెప్పి చూస్తున్నాం. 8000 కూడా నడవలేదు. సమ్మె కంటే ముందు ఆర్టీసీలో 10,460 బస్సులు ఉండే. ఇప్పుడు 8000 కూడా నడవడం లేదు. మిగతా వాటిని అయితే డిపోలకే పరిమితం చేసేసిన పరిస్థితి. పాత బస్సులు అమ్మడం వరకు బానే ఉంది. కాకపోతే వాటి స్థానంలో కొత్తవి కొనేందుకు సంస్థ దగ్గర డబ్బులు లేవు. సో కరోనా రకరకాల కారణాల వల్ల ఇప్పటికీ సంస్థ విపరీతంగా నష్టపోయింది కాబట్టి చాలా చోట్ల భూములు కూడా తనఖా పెట్టిన పరిస్థితి. సో వీటన్నిటిని కూడా అమ్మేసి ఆ కొద్ది డబ్బులతో స్పేర్ పార్ట్స్ కొనేసి ప్రైవేట్ బస్సుల్ని వాటి స్థానంలో తిప్పాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్లుగా యూనియన్లు ఆరోపిస్తున్నాయి. పాత బస్సుల్ని స్క్రాప్ కి వేయడం, కొత్తవి కొనకపోవడంపై యూనియన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా కూడా ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసే చర్యల్లో భాగంగా జరుగుతోందని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. 1000 బస్సులు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటిని భర్తీ చేయాలంటే ఆయా రూట్లను ప్రైవేట్ గా అప్పగించాలి, లేకపోతే రెండింట్లో ఏది చేసినా సరే ఏదో ప్రైవేట్ కైనా అప్పగించాలి లేదా ప్రైవేట్ బస్సులైనా తీసుకోవాలి. ఏది చేసినా సరే సంస్థకి నష్టం, ప్రైవేట్ కి అయితే లాభం జరుగుతుంది అని చెప్పి కూడా యూనియన్లు అంటున్నాయి. 1,00,000 కిలోమీటర్లు ప్రైవేట్ ట్రావెల్స్ కి ఇచ్చేశారు. ఏపీతో కుదిరిన ఒప్పందం ప్రకారం 1,00,000 కిలోమీటర్లు తగ్గించుకోవాలని చెప్పి మన రాష్ట్రం పట్టుబట్టుకుంది. చివరికి చేసేదేం లేక ఏపీ 1,00,000 కిలోమీటర్లు తగ్గించుకుంది. ఆ 1,00,000 కిలోమీటర్లను కూడా ప్రైవేట్ గా అప్పగించేసిన పరిస్థితి. ఇప్పుడు దీని ద్వారా మరింతగా ప్రైవేటైజేషన్ కి డోర్లు తెరుస్తున్నారని చెప్పి కూడా యూనియన్లు ఆరోపిస్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త. ఇక రాష్ట్ర హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు ఇచ్చిందండి. తెలంగాణ, ఏపీ హైకోర్టుల చీఫ్ జస్టిస్ లను బదిలీ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర న్యాయశాఖ. సో మన రాష్ట్ర హైకోర్టుకి తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీ ఢిల్లీ హైకోర్టులో సీనియర్ జడ్జిగా పనిచేశారు. ఆమెని నియమించారు. ప్రస్తుత సీజే
జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్ సీజేగా బదిలీ అయ్యారు. తెలంగాణ తొలి సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ నియమితులైన కొద్ది కాలానికే ఆయన బదిలీపై కోల్కతా వెళ్లారు. ఇక రెండో చీఫ్ జస్టిస్ గా జస్టిస్ చౌహాన్ 2019 జూన్ 22న రాగా ఇప్పుడు ఆయన బదిలీ అయ్యారు. 3 ఏళ్లలోపే మూడో సీజే రాబోతున్నారు అని చెప్పి చూస్తున్నాం. ఏపీ సీజేగా జస్టిస్ గోస్వామిని అపాయింట్ చేశారండి. సిక్కిం హైకోర్టు ఇప్పుడున్న జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ అయ్యారు. సిక్కిం హైకోర్టు సీజేగా ఉన్న గోస్వామిని ఏపీ హైకోర్టుకి నూతన సీజేగా అపాయింట్ చేశారు. దాని గురించిన వార్త. సెక్రటేరియట్ కు ఎన్విరాన్మెంట్ అనుమతులు వచ్చేయండి. కొత్త సెక్రటేరియట్ కి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది అని చెప్పి చూస్తున్నాం. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీనే పర్మిషన్స్ వచ్చాయి. కానీ కొన్ని మార్పులతో అదే నెల 25న గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు. నర్సింగ్ యాదవ్ చనిపోయారండి. మనందరికీ సుపరిచితులు నర్సింగ్ యాదవ్. కామిక్ విలన్ గా చాలా ఫేమస్. 57 సంవత్సరాలు. ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. 2020 ఏప్రిల్ 9న కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి కూడా కోమాలోనే ఉన్నారు. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయన నిన్న చనిపోయారు. దానికి సంబంధించిన వార్త. కరోనా టైంలో సెలబ్రేషన్స్ అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్ అయింది. కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండాల్సింది పోయి బ్రిటన్ లో ఆల్రెడీ కొత్త స్ట్రెయిన్ మొదలైంది. దాని కేసులు కూడా మన దేశంలోకి వచ్చాయి. అయినా సరే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీద ఎందుకు బ్యాన్ విధించలేదు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. బ్యాన్ విధించాలి, 144 సెక్షన్ అమలుకు సర్కార్ చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు మండిపడింది. దాని గురించిన వార్త. టీచర్లను నిర్లక్ష్యం చేయడం సరికాదని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారండి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీచర్లు చాలా కీలకంగా వ్యవహరించారు. ఉద్యోగ సంఘాల్ని లంచ్ కి పిలిచిన సీఎం టీచర్లను ఎందుకు పక్కన పెట్టారు, టీచర్లను ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీని 2.5 ఏళ్లు గడిచినా సరే ఎందుకు అమలు చేయలేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇంత జిహెచ్ఎంసీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఇంతకాలం అవుతున్నా గెజెట్ రిలీజ్ చేయకపోవడంపై రేపు గవర్నర్ తో భేటీ కాబోతున్నట్లు సంజయ్ చెప్పారు. టీచర్లను ఎందుకు పిలవలేదని చెప్పి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ కూడా క్వశ్చన్ చేశారండి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కానీ సకల జనుల సమ్మె టైంలో కానీ చాలా కీ రోల్ ప్లే చేశారు టీచర్స్. అలాంటి వాళ్ళని ఎందుకు చర్చలకు పిలవలేదు అని చెప్పి ఆమె క్వశ్చన్ చేశారు. టీచర్లని ఎలక్షన్ డ్యూటీకి దూరంగా పెట్టడం కానీ లేకపోతే చర్చలకు పిలవకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పి కూడా ఆమె క్వశ్చన్ చేశారు. అండ్ మన దేశంలో కొత్త కరోనా కేసులు ఇంకొక 5 పెరిగాయండి. మొన్నటిదాకా 20 ఉండే, నిన్న ఇంకొక 5 వచ్చినట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. సో 25కు చేరాయి. కొత్త కేసుల్లో 4 పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో, మరొకటి ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ ల్యాబ్ లో నిర్వహించిన టెస్టుల్లో బయటపడినట్లు చెప్తున్నారు. బాధితులందరినీ ఐసోలేషన్ లో ఉంచామని చెప్పి కూడా చెప్పారు. వాళ్ళ కాంటాక్ట్స్ ని కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఉపాధిలో రైల్వే పనులు కూడా. సో రైల్వే లైన్ల వెంట ఉన్న గ్రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూలీలకు పనులు ఇచ్చే దిశగా కేంద్రం ఆలోచన చేస్తోంది. ఎంపీడీఓలకు కోఆర్డినేషన్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబోతోందని చెప్పి చూస్తున్నాం. ఈ ఉపాధి హామీ పథకం, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో రైల్వే వర్కర్స్ ని ఈజీఎస్ కి కనెక్ట్ చేయబోతున్నారు అని చెప్పి చూస్తున్నాం. రైల్వే ట్రాక్ల వెంట ఉన్న విలేజెస్ లో ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకి పనులు అప్పగించడానికి చర్యలు తీసుకోబోతున్నారు. ఈ మేరకు రైల్వే ఆఫీసర్లతో కలిసి పనులు గుర్తించి కూలీలకు ఉపాధి కల్పించాలని చెప్పి ఎంపీడీఓలను ఆదేశిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు ఉత్తర్వులు ఇచ్చారండి. రైల్వేస్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ఈజీఎస్ పనుల్ని పర్యవేక్షిస్తారు. దీని కింద ఇప్పటి వరకు విలేజెస్ లో మట్టి రోడ్ల నిర్మాణం, మొక్కల పెంపకం, చెరువుల పూడిక తీత, నీటి వనరుల పెంపు, వ్యవసాయ సంబంధ పనులవి కూడా జరిగేటివి. ఇప్పుడు 7 రకాల పనులను గుర్తించారు. ఈ రైల్వే బ్రిడ్జిలు, కల్వర్ట్ల కింద వరద నీరు సులువుగా వెళ్లేలాగా పూడిక తీయడం, అలాగే ట్రాక్ల వెంట జంగిల్ కటింగ్ చేపట్టడం, వరదలకు కోత గురి కాకుండా ఈ రైల్వే ట్రాక్ కట్టల్ని బలోపేతం చేయడం, ఇట్లాంటి అనేక పనుల్ని కూడా గుర్తించారు. సో ఇవన్నీ కూడా ఉపాధిలో ఈజీఎస్ లో భాగం కాబోతున్నాయని చెప్పి చూస్తున్నాం. మీటింగ్ లేదు, లంచ్ తో సరి. సీఎం ఉద్యోగ సంఘాల లీడర్ల మధ్య చర్చలు జరుగుతాయి, మంచి మంచి ప్రకటనలు వస్తాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. బట్ అట్లాంటిది ఏం జరగలే. ఎలాంటి ప్రకటన రాకుండానే ముగిసింది అని చెప్పి చూస్తున్నాం. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వస్తుంది, సమస్యలన్నీ కూడా సెట్ అయిపోతాయని చెప్పి అనుకున్నారు. బట్ ఓన్లీ లంచ్ వరకే పరిమితమైంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చాలా కాలం తర్వాత ప్రగతి భవన్ కు వెళ్లారు ఎంప్లాయీస్ లీడర్స్. ప్రత్యేకంగా వాళ్ళతో మీటింగ్ ఏం పెట్టలా, కేవలం లంచ్ వరకే పరిమితం అయ్యారు. మమ్మల్ని పిలవలేదు అని చెప్పి టీచర్లు కానీ డాక్టర్లు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్లను అవమానించారు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేస్తోందండి. మేము కరోనా టైంలో ప్రాణాలకి తెగించి పనిచేసాం, అయినా సరే మమ్మల్ని గుర్తించకపోవడం ఏంటి, మమ్మల్ని చర్చలకు పిలవకపోవడం ఏంటని చెప్పి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు అయితే సరే టీచర్లను ఎంతో అవమానపరుస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆవేదనగా ఉన్నారు. కేవలం 2 రోజుల క్రితం యూనియన్ లీడర్లకి చర్చలకు రావాలని చెప్పి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కి రావాలని చెప్పి ఆహ్వానించారు. సో 7 ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు చెందిన 150 మంది లీడర్స్ ఎంతో ఉత్సాహంతో వెళ్లారు నిన్న.
తర్వాత 3 గంటలకు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఎంప్లాయీస్ లీడర్స్ మీటింగ్ కోసం ప్రగతి భవన్ కు సీఎం పిలవలేదని చెప్పారు. కేవలం లంచ్, డైరీ ఆవిష్కరణకి మాత్రమే పిలిచారని చెప్పి వివరణ ఇచ్చిన పరిస్థితి. లంచ్ టేబుల్ మీదే కొన్ని మాటలు, ఏంటి మీ సమస్యలు ఏంటి అని చెప్పి మాట్లాడినట్లు, టీచర్లు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళని మీటింగ్ కి పిలవకపోవడం పట్ల అంటే, అవునా టీచర్లు రాలేదా, ఎందుకు రాలేదని చెప్పి సీఎం అన్నట్లు ఇట్లా చెప్తున్నారు. ఆ ఫోటోల కోసం ఫోజులు, తోపులాటలు మాత్రం విపరీతంగా జరిగాయండి. ఆ ఎవరికి వాళ్ళు పోటీ పడ్డారు సీఎం తో కలిసి ఫోటో దిగడానికి. 15 లోపే పీఆర్సీ ప్రకటన వస్తుందని చెప్పి టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ బయటకు వచ్చాక చెప్పారు. ఈ నెలాఖరు కల్లా ఉద్యోగులు కొత్త పీఆర్సీని అందుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఈ నెల 6 నుంచి ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ నివేదికపై సిఎస్ కమిటీ ఏదైతే 3 మెన్ కమిటీ ఉందో చర్చలు జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అండ్ ప్రమోషన్లు ఫస్ట్ ఉంటాయి, తర్వాత ఉద్యోగాలు భర్తీ ఉంటుందని టీజీఓ అధ్యక్షురాలు మమత చెప్పారు. ఈ నెల 2వ వారం కల్లా పీఆర్సీ చర్చల ప్రక్రియ పూర్తి చేయాలని సిఎస్ ని ఆదేశించారు సీఎం. డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కోసమే టీజీఓ, టీఎన్జీఓ నేతలు పిలిచారు. చర్చల కోసం పిలవలేదని చెప్పి మమత స్పష్టం చేశారు. టీచర్ సమస్యలు తెలుసుకునేందుకు వారిని పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, న్యూ ఇయర్ జోష్ సెలబ్రేట్ చేసుకున్న సిటిజన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య కేక్ కటింగ్స్. సో కోవిడ్ రూల్స్ అన్నిటిని పాటిస్తూ పెద్దగా హడావిడి లేకుండానే గ్రేటర్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. చాలా మంది సిటిజన్స్ తమ ఇళ్లలోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో చాలా లిమిటెడ్ గానే ఇళ్లలోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 12 వరకు మామూలుగా అయితే ఫుల్ హడావుడి ఉంటుంది, బట్ ఈసారి చాలా తక్కువగానే కనిపించింది. కొంతవరకు మాత్రం సిటీలో కేఫ్లు కానీ, నెక్లెస్ రోడ్, లవ్ హైదరాబాద్ దగ్గర కానీ, ట్యాంక్ బండ్, ఐమాక్స్, దుర్గం చెరువు ప్రాంతాలు సాయంత్రం వరకు కొంత సందడిగా కనిపించాయి. బట్ మిడ్ నైట్ పార్టీలకి మాక్సిమం పెద్దగా పార్టీలు కూడా ఏం లేవు. బట్ ఈసారి సిటిజన్స్ అందరూ కూడా దూరం ఉన్నారు. రాత్రి 10 నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగించారు. సో ఈసారి పబ్లిక్ ఏరియాస్ కి దానికి వచ్చేందుకు సిటిజన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. యూత్ కూడా ఫ్రెండ్స్ తో కలిసి ఇళ్లలోనే కేక్ కటింగ్స్ అవి చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. ఈసారి నుమాయిష్ వాయిదా వేస్తున్నట్లుగా నిన్న మంత్రి ఈటెల ప్రకటించారండి. కోవిడ్ గైడ్ లైన్స్ ముగిసిన తర్వాత యాక్చువల్లీ జాన్ 1 నుంచి నుమాయిష్ స్టార్ట్ అవుతుంది. బట్ జాన్ 31 వరకు కేంద్రం కరోనా గైడ్ లైన్స్ ని పాటించాలని చెప్పి ప్రకటించింది కాబట్టి ఆ తర్వాత వీటన్నిటి మీద డెసిషన్ తీసుకుంటాం. సో 81వ నుమాయిష్ ఎగ్జిబిషన్ కోవిడ్ వల్ల వాయిదా వేస్తున్నట్లుగా మంత్రి ఈటెల చెప్పారు. దాని గురించిన వార్త. వ్యాక్సినేషన్ కి రెడీగా ఉండాలి అని చెప్పి జిల్లాలో పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ శ్వేత మహంతి మీటింగ్ పెట్టారండి. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, ఎనీ టైమ్ నో వాటర్, సిటీలో వాటర్ ఏటీఎంలు మూలన పడ్డాయని చెప్పి చూస్తున్నాం. బల్దియా వాటర్ బోర్డు ఆధ్వర్యంలో 3 ఏళ్ల క్రిందట మెషిన్లు ఏర్పాటు చేశారు. ఎవరికైనా సరే దాహం వేస్తే ₹1 వేస్తే 1 గ్లాసు వాటర్ వచ్చేలాగా చాలా చోట్ల వాటర్ ఏటీఎంస్ ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే మినరల్ వాటర్ అని చెప్పి విపరీతంగా క్యాంపెయిన్ కూడా చేశారు. రూపాయికి 1 గ్లాసు, ₹2 లీటర్, ₹2 కాయిన్ వేస్తే లీటరు, ₹5 కాయిన్ వేస్తే 10 లీటర్ల వాటర్ వస్తాయి. ఎవరికైనా సరే మినరల్ వాటర్ అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేశామని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. 140 ఏర్పాటు చేశారు వాటర్ ఏటీఎంస్. 50% అసలు పనిచేయడం లేదని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. దాహం తీర్చుకుందామని వెళ్లిన సిటిజన్స్ కి నిరాశే ఎదురవుతున్న పరిస్థితి. వీటిని రిపేర్ చేయాలని చెప్పి ఎంతలో మొత్తుకుంటున్నా సరే ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ప్రైవేట్ ఎంప్లాయీ సోమాజిగూడకు చెందిన జనార్దన్ రెడ్డి అంటున్నారు, వాటర్ ఏటీఎం మెషిన్స్ ని త్వరగా రిపేర్ చేయాలి, అధికారులు చర్యలు తీసుకోవాలి. వాటర్ ఏటీఎంలతో జనం తక్కువ ధరకే మినరల్ వాటర్ తాగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అండ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయండి. తప్పుడు నివేదికలతో అఫిలియేషన్ కి ప్రయత్నించిన మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఈజీ మనీ కోసం డ్రగ్స్ బిజినెస్, 3 అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అని చెప్పి చూస్తున్నాం. 100 కిలోలకు పైగా సరుకు వీళ్ళ దగ్గర పట్టుబడిందండి. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, వీసీల నియామకాలకు ఇంకెన్నేండ్లు అని చెప్పి టీజేఎస్ చీఫ్ కోదండరాం క్వశ్చన్ చేస్తున్నారు. ఉన్న వాటిని నాశనం పట్టించి ప్రైవేట్ వర్సిటీలకు పర్మిషన్, అసలు వీసీల నియామకాలకి ఇంకెన్నేళ్లు తీసుకుంటారని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. జాగా తేలలే, నిధులు రాలే, అయినా గుడి కూల్చేసిండ్రు. ఉత్తర తిరుపతిగా పేరుగాంచిన కిచ్చినపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగుతున్న విచిత్రం అండి ఇది. 164 ఎకరాల టెంపుల్ ల్యాండ్స్ మాయమైపోయాయి. టీటీడీ ఇచ్చిన 1.5 కోట్లతో గుడి నిర్మాణానికి ప్లాన్ వేశారు. ఇంకా జాగా కూడా తేలా, నిధులు కూడా రాలా, అయినా సరే ఉన్న గుడిని కూల్చేశారు అని చెప్పి మనం ఆర్టికల్ చూసినాం. రైతు పొలాన్ని దున్నేసిండ్రు, పోలీస్ బందోబస్తుతో మల్లన్న సాగర్ పనులు. సో ఎలాంటి పరిహారం చెల్లించకుండానే 2 ఎకరాల పొలంలో బలవంతంగా మల్లన్న సాగర్ పనులు ప్రారంభించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు అని చెప్పి చూస్తున్నాం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మారెడ్డికి చెందిన భూమి ముంపున గురవడంతో భూసేకరణపై సంతకం చేయకుండా గతేడాది మరో 2 రైతులతో కలిసి తన హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్కు చెందిన ఉమ్మారెడ్డికి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే దాన్ని బలవంతంగా పొలాన్ని దున్నేసిండ్రు. పోలీస్ బందోబస్తుతో మల్లన్న సాగర్ పనులు స్టార్ట్ చేసిండ్రు అని చెప్పి చూస్తున్నాం. రైతులు అడ్డుకున్నారండి. 7 గంటల పాటు
అక్కడ టెన్షన్ నెలకొన్న పరిస్థితి, దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే దేశీ వ్యాక్సిన్, మనం సిడ్నీ జిగేల్ జనం నిల్ అని చెప్పి ఆ ఫోటో చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ సిడ్నీ దగ్గర ఆ ఒపెరా హౌస్ కానీ లేకపోతే అక్కడ హార్బర్ బ్రిడ్జ్ కానీ అక్కడ ఫుల్ జోష్ తో జరుగుతాయి న్యూ ఇయర్ సంబరాలు. ఈసారి మొత్తం దీపపు కాంతులతో మనకి కనిపిస్తోంది కానీ అసలు ఎక్కడ కూడా జనాలు లేకుండా బోసిపోయిన పరిస్థితి. నయా సాల్ జోష్ నహి నహి, వేడుకలకు దూరం అని చెప్పి రైతు సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. దేశీ వ్యాక్సిన్, ప్రతి ఒక్కరికి మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి ప్రధాని మోడీ గుజరాత్ లోని రాజ్కోట్ లో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేసిన సందర్భంగా చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా కరోనా రూల్స్ పాటించాలి, రూల్స్ గాలికి వదిలేయకూడదు అని చెప్పి ఆయన చెప్పారు. అండ్ కొత్త ఆశలతో 2021 లో అడుగు పెట్టబోతున్నాం అని చెప్పి అన్నారు. సో దేశీ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఇచ్చే దిశగా కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. న్యూ ఇయర్ కి వ్యాక్సిన్ తో వెల్కమ్, ఇంతకు మించి హింట్ ఇవ్వలేనని చెప్పి డ్రగ్ కంట్రోలర్ జనరల్ సోమని చెప్పారండి. సో మోస్ట్ ప్రాబబ్లీ, ఎందుకంటే ఇవాళ మరొక దఫా మీటింగ్ ఉంది ఎక్స్పర్ట్స్ కమిటీ, సో ఇవాళ మీటింగ్ లోనే వ్యాక్సినేషన్ కి సంబంధించి డెసిషన్ జరిగే అవకాశం ఉంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ సోమని ఇచ్చిన హింట్ కూడా అట్లానే ఉంది, న్యూ ఇయర్ కి వ్యాక్సిన్ తో వెల్కమ్ పలుకుతాము అని చెప్పి. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్. మోస్ట్ ప్రాబబ్లీ మనకి కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ మనం ముందు నుంచి చెప్పుకున్నాం, మన భారత్ బయోటెక్ ది అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీది. మోస్ట్ ప్రాబబ్లీ ఇండియాలో ఈ రెండింటికి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మే 4 నుంచి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అని కేంద్ర మంత్రి పోఖ్రియాల్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో యాక్చువల్లీ మే 4 నుంచి జూన్ 10 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయన్నారు. జూలై 15 రిజల్ట్స్ ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. 3 నెలల ఆలస్యంగా కరోనా వల్ల ఎగ్జామ్స్ ఆలస్యంగా జరగబోతున్నాయి. అమెరికాలో కరోనాకు ఒక్క రోజే 4,000 మంది బలయ్యారండి. కొత్తగా 2.34 లక్షల కేసులు అని చెప్పి చూస్తున్నాం. అయితే కేసులు మరణాలు ఇంకా పెరుగుతాయని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. రేపు అన్ని సిటీలో డ్రై రన్ రెడీగా ఉండాలని అన్ని రాష్ట్రాలకి కేంద్రం ఆదేశించింది. సో రేపు అన్ని సిటీలో కూడా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్య 4 రాష్ట్రాల్లో డ్రై రన్ చేశారు, అది సక్సెస్ అయింది. 3 సెషన్స్ లో రన్ జరుగుతుందని చెప్పి వెల్లడిస్తున్నారు. సో దీనికి సంబంధించిన వార్త, అన్ని జనవరి 2న దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు రెడీగా ఉండాలని చెప్పి కూడా చెప్పారు. దాని గురించిన వార్త. అండ్ అగ్రి చట్టాలకి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది, దాని గురించిన వార్త కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఓపెన్ పేజ్ కి వస్తే అక్కడ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ కర్ణాటి కిరణ్ కుమార్ రాసిన ఆర్టికల్ మనం చూస్తున్నాం. అగ్రి చట్టాలపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని చెప్పి ఆర్టికల్ లో ప్రస్తావించారు. ఈ ఆందోళనలు రైతుల మీద ప్రేమతో చేస్తున్నవా లేక ఆ చట్టాల ద్వారా రైతులందరూ ప్రధాని మోడీకి మద్దతుగా ఉంటారన్న భయంతో చేస్తున్నవా అర్థం కావట్లేదని చెప్పి ఆర్టికల్ లో ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకి కొత్త చట్టాల ద్వారా పరిష్కారం దొరుకుతుంది. దీనివల్ల ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని చెప్పి కూడా ఇందులో ప్రస్తావించారు. ఇది గ్రహించిన మోడీ రైతుల ఆదాయం, ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతుల ఆదాయం పెంచడానికి కొత్త చట్టాలు తీసుకొచ్చారు. దీనివల్ల వివిధ రకాల పంటలకు వరి, గోధుమ, ఆయిల్ సీడ్స్, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి పంటలకు 50 నుంచి 60% కనీస మద్దతు ధర కూడా పెంచారు ఈ 6 ఏళ్లలో అని చెప్పి ఈ ఆర్టికల్ లో ప్రస్తావించారు. అండ్ కొత్త ఆశలతో వెల్కమ్ చెప్తున్నారండి 2021 కి. దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కరోనా విషాదమే నింపింది, బట్ ఎన్నో విషయాల్లో కరోనా వల్ల అనేక మార్పులు చోటు చేసుకున్నాయి, అనేక కొత్త పాఠాలు మనం నేర్చుకోగలిగినాం. సో 2020 మొత్తం ప్రపంచాన్ని పీడించింది కాబట్టి 2021 జనవరి తొలి వారంలోనే వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇది అందరికీ పెద్ద ఊరట. గట్టి సంకల్పంతో పనిచేస్తే దాన్ని ఎదుర్కోవడం సాధ్యమేనన్న పాజిటివ్ దృక్పథంతో సాగే సూచిక ఇది అని చెప్పి ఆర్టికల్ లో చూసినాం. 2020 మొత్తం కరోనా వైరస్ ఒక ఆట ఆడేసుకుంది కానీ స్మాల్ స్కేల్ ఎకానమీకి బూస్టప్ ఇచ్చింది. ఖచ్చితంగా 2021 లో ఎకానమీకి వెన్నెముకగా ఉండే కుటీర పరిశ్రమలు, చిన్న సెక్టార్లు బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. 5G టెక్నాలజీ రాబోతోంది 2021 లో. అండ్ డిజిటల్ పాఠాలకి 2020 కరోనా టైంలో బాటలు పడ్డాయి. ఈ క్లాసుల విషయంలో ఎదురవుతున్న కష్టాన్ని తొలగించే వీలు కలుగుతుంది దేశంలో అన్ని ప్రాంతాలకి ఫ్రీ వైఫై అందించడం ద్వారా అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. నూతన జాతీయ విద్యా విధానంలో ఈ దిశగా చేయాల్సిన మార్పులపై కూడా ప్రస్తావన ఉంది, టెక్నాలజీ రిలేటెడ్ మరింతగా పాఠాలు అవి చెప్పడానికి అని చెప్పి. ఇక ట్రంప్ అండ్ బైడెన్ 2021 లో చూడబోయే కొత్త పరిణామం అమెరికాకు సంబంధించి అధ్యక్షుడి మార్పు. సో ప్రపంచం మొత్తం మీద ఇది ప్రభావం చూపుతుంది. ట్రంప్ నుంచి బైడెన్ కి అధికార మార్పిడి జరుగుతుంది. సో ఎలా ఉండబోతోంది భారత్ తో ఆయన సంబంధాలు అనే దానికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ పేజ్ కి వద్దాం. బిజినెస్ పేజ్ కి వస్తే శాంసాన్ ఏషియాలో అందరికన్నా రిచ్. సో అంబానీ, జాక్ మాలను వెనక్కి నట్టి జాంగ్ శాంసాన్ ముందుకు దూసుకొచ్చారండి. 2020 లో ఆయన కంపెనీలు నోంగ్ఫు అండ్ వాన్చైలు స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయ్యాయి. సో జర్నలిజం తో కెరియర్ స్టార్ట్ చేసిండ్రంట జాంగ్. ప్రస్తుతం మష్రూమ్ ఫార్మింగ్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ లో బిజినెస్ చేస్తున్నారు. దాని గురించిన వార్త. మిగతా నెట్వర్క్ లకు జియో నుంచి ఫ్రీ కాల్స్ ఇవాళ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో సబ్స్క్రైబర్స్ పరంగా దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇవాళ నుంచి వేరే నెట్వర్క్స్ లో వాళ్ళకు కూడా ఉచిత కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. దాని గురించిన వార్త.
అండ్ లైఫ్ ఎడిషన్ కి వస్తే లైఫ్ ఎడిషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పే ఆర్టికల్ ఏంటంటే రాసి పెట్టుకో రేపు నీదే గెలుపు. సో చాలా మందికి న్యూ ఇయర్ అంటే కొత్త కొత్త రిజల్యూషన్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. బట్ ఏదో న్యూ ఇయర్ కి ఒక రిజల్యూషన్ తీసుకుంటారు. దాన్ని ఆ తర్వాత రోజుకి వదిలేస్తారు. ఊరికే ఫ్రెండ్స్ కి లేకపోతే సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి అది పరిమితం అయిపోతుంది. బట్ అట్లా కాకుండా ప్లాన్డ్ గా రిజల్యూషన్స్ తీసుకుని అంటే మనం ఏదైతే ఖచ్చితంగా సాధించగలమో దానికి సంబంధించి రిజల్యూషన్ తీసుకుని దాని మీద ఫోకస్డ్ గా పనిచేస్తే ఖచ్చితంగా గెలుపు నీదే అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. క్రాంతికార్ సైకాలజీ కౌన్సిలర్ చెప్తున్న మాట మనం అక్కడ చూడొచ్చు. స్మార్ట్ గోల్ పెట్టుకుంటేనే సాధిస్తారు. కష్టపడి సాధిస్తాం అనుకుంటే కష్టమే. స్మార్ట్ గోల్ అనేది ఒక స్ట్రాటజీ. ఈ గోల్ స్పెసిఫిక్ గా ఉండాలి. లెక్క ఉండాలి. డబ్బు సంపాదిస్తాను అంటే సరిపోదు. ఎంత సంపాదిస్తాను అనే దిశగా టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ సాధ్యమయ్యే గోల్స్ మాత్రమే పెట్టుకోవాలి. అంటే మ్యాథ్స్ లో తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు నేను ఐఐటి కొట్టేస్తా అని చెప్పి పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. గోల్ ఎప్పుడు కూడా రియలిస్టిక్ గా ఉండాలి అని చెప్పి ఆయన సూచిస్తున్నారు. తన బలం ఏమిటో బలహీనత ఏమిటో తెలిసినప్పుడే సాధించగలిగే గోల్ పెట్టుకుంటారని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ టైం బౌండ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి ఎప్పుడో ఒక 30 ఏళ్లలో చేయబోయేది పెట్టుకోకూడదు. టైం బౌండ్ ఉండాలి అని చెప్తున్నారు. లైఫ్ అంబిషన్ సాధించాలంటే ఏడాది షార్ట్ టర్మ్ గోల్, 3 ఏళ్లకు మిడ్ టర్మ్ గోల్, 5 ఏళ్లకు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. ఈ మూడింటిని పక్కాగా సాధిస్తే లైఫ్ అంబిషన్ తీరినట్లే అని చెప్పి కూడా సూచిస్తున్నారు. సో మీరు కూడా అలాంటి గోల్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా సాధించగలిగేవే గోల్స్ గా పెట్టుకోండి. వాటిని సాధించే దిశగా పట్టుదలగా కృషి చేయండి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. మరొకసారి మీ అందరికీ 2021 మంచి చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాటి వెలుగు పేపర్ అనాలిసిస్. రేపు మళ్ళీ కలుద్దాం. మీకు ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి. మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. స్టే సేఫ్. రేపు కలుద్దాం 8 o'clock. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.